స్పేస్కి పర్మిషన్ కూడా ఇవ్వలేదు. ఈ 2008 వరకు ఎవరికీ తెలియదు. ఇప్పుడు స్పేస్ ఎక్స్ నాసా కలవడం వలన నాసా వర్సెస్ స్పేస్ ఎక్స్ ఎవరు గెలుస్తారు? ఇంకొక కంపెనీ ఎక్స్ప్లోర్ చేయడానికి పనిచేస్తుంది. ఏది గొప్పదని మాట్లాడుకుంటే బిట్ కాయిన్ ఆల్ కంట్రీ కరెన్సీగా మార్చడానికి మీరు ఒప్పుకుంటారా? ఎవరైతే ఫస్ట్లో క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు ఇప్పుడు బిలియనియర్స్ అయిపోయారు. బ్లూ హారిజన్ అనే పేరుతో ఇంకో కంపెనీ స్టార్ట్ చేశాడు. ఎంత తక్కువ రేట్కి చేసే స్పేస్ ఎక్స్ కంపెనీ ఉండగా నాసా అవసరం ఏముంది? ఈ 3 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి రెంట్ హౌస్కి వెళ్ళిపోయాడు. నాసా, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పటి వరకు ఉన్న కంపెనీల్లో ఇదే మొదటి స్థానంలో ఉంది. ఇది 1958లో స్టార్ట్ అయింది. కానీ ఇప్పటి వరకు ఇలాంటి రాకెట్ని తయారు చేయలేదు. స్పేస్లోకి వెళ్ళి తిరిగి భూమికి వచ్చే రాకెట్ని ఇంకా రీయూజ్ చేసే రాకెట్ని తయారు చేయలేదు. కానీ స్పేస్ ఎక్స్ 2002లో స్టార్ట్ అయ్యి ఈ కంపెనీ గురించి 2008 వరకు ఎవరికీ తెలియదు. స్పేస్కి పర్మిషన్ కూడా ఇవ్వలేదు. కానీ ఇది రీయూజ్ చేసే రాకెట్ని తయారు చేసింది. ఇప్పటి వరకు ఇలాంటి రాకెట్ని ఏ ప్రైవేట్ కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ ఏవీ చేయలేకపోయాయి. కానీ ఈ కంపెనీ రాకెట్ని అంతరిక్షానికి పంపించి తిరిగి భూమికి వచ్చేలా చేసి మళ్ళీ యూజ్ చేయడం మొదలుపెట్టారు. ఇలాగే స్పేస్ ఎక్స్ స్టార్ రాకెట్ కోసం కూడా వర్క్ చేస్తుంది. ఇప్పటి వరకు నాసా చేసిన ఎస్ఎల్ఎస్ స్పేస్ లాంచ్ సిస్టమ్ ఇంకా స్పేస్ ఎక్స్ తయారు చేసిన రాకెట్ రెండు సేమ్. కానీ ఇందులో స్మాల్ డిఫరెన్స్ ఏంటంటే నాసాకి రాకెట్ లాంచ్ చేయడానికి 14,500 కోట్లు, కానీ అదే స్పేస్ ఎక్స్కి 14 కోట్లు మాత్రమే పట్టింది. అంటే ఎలాన్ మస్క్ ఏమన్నాడంటే, మీరు 14,000 కోట్లు పెట్టి తయారు చేసిన రాకెట్ని నేను కేవలం 14 కోట్లతోనే తయారు చేస్తాను అన్నాడు. ఇది అమేజింగ్ కదా? మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ లేజీ గర్ల్ అండ్ వెల్కమ్ టు అవర్ లేజీ లెర్నర్స్ ఛానల్. 14,000 కోట్లు ఎక్కడ, 14 కోట్లు ఎక్కడ? చాలా తేడా ఉంది కదా? మన భాషలో చెప్పాలంటే నాసాకి అయ్యే ఖర్చులో 0.1%తో తయారు చేసింది. స్పేస్ ఎక్స్ని ఎలాన్ మస్క్ 2002లో $100 మిలియన్ తన సొంత డబ్బులతో స్టార్ట్ చేశాడు. కానీ నాసా యుఎస్ఏ ట్యాక్స్ పేయర్ ఆర్ గవర్నమెంట్ అండ్ R&D నుంచి వచ్చిన డబ్బులతో స్టార్ట్ చేసింది. నాసాకి ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల ఫండ్ దొరుకుతాయి. ఒకసారి ఆలోచించండి, ఈ డబ్బులంతా తీసుకెళ్లి స్పేస్ ఎక్స్లో పెడితే మనకి ఫ్యూచర్ ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది. ఇలా మనం చాలా సంవత్సరాల ముందుకి ఇప్పుడే వెళ్ళవచ్చు. మీరు అనుకుంటున్నట్టుగా ఎంత తక్కువ రేట్కి చేసే స్పేస్ ఎక్స్ కంపెనీ ఉండగా నాసా అవసరం ఏముంది? అలా అనుకుంటే అది తప్పు. ఈరోజు నాసా లేకపోతే స్పేస్ ఎక్స్ కూడా లేదు. ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్కు గ్రోత్లో చాలా సాయం చేశాడు. దీనివల్ల స్పేస్ ఎక్స్ అండ్ టెస్లా రెండూ కలిసే ఉన్నాయి. స్పేస్ ఎక్స్ ఎలా తయారైంది? నాసా ఇలాంటి రాకెట్ని తయారు చేయకపోవడానికి కారణాలేమిటి? ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్, టెస్లా అండ్ సోలార్ సిటీ కంపెనీల్లో ఎలా ఇన్వెస్ట్ చేశాడు? వాట్ ఈజ్ అబౌట్ బిట్ కాయిన్? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. లాస్ట్ వరకు చూడండి. నాసా వర్సెస్ స్పేస్ ఎక్స్ ఎవరు గెలుస్తారు? స్పేస్ ఎక్స్ ఫ్యూచర్లో ఏం చేస్తుంది? ప్రస్తుతం స్పేస్ ఎక్స్ ప్రాజెక్ట్ ఏంటి? ఎలాన్ మస్క్ 2002లో పేపాల్ కంపెనీని ఈబే కంపెనీకి అమ్మేశాడు. అప్పుడు పేపాల్ కంపెనీ నెట్వర్క్ $1.5 బిలియన్. ఆ డబ్బులతో ఇంకా ఇన్వెస్టర్స్కి, పార్ట్నర్స్కి ఇవ్వగా మిగిలిన డబ్బులు $80 మిలియన్ ఇన్వెస్ట్ చేశాడు. స్పేస్ ఎక్స్, టెస్లా మోటార్స్, సోలార్ సిటీ ఈ 3 కంపెనీలు ఆయన ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేశాడు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు ఈ కంపెనీకి ఏ వాల్యూ లేదు, కానీ ఫ్యూచర్లో ఈ కంపెనీ యొక్క గ్రోత్ చాలా వేగంగా పెరుగుతుంది. ఈ $80 మిలియన్ మొత్తాన్ని ఈ 3 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి తను ఒక రెంట్ హౌస్కి వెళ్ళిపోయాడు. ఈయన ఆలోచించేవాడు ఏమనంటే, మనకు స్పేస్ డ్రీమ్స్ వస్తాయి, స్పేస్ కళలన్నీ నిజం చేయాలనుకొని ఈ ప్రయత్నం మొదలుపెట్టాడు. ఆయన చెప్పింది ఏంటంటే, క్రిప్టో కరెన్సీ అన్నది వరల్డ్ యొక్క ఫ్యూచర్ కరెన్సీ అని. ఎందుకంటే ఈ కరెన్సీ అన్నది కంట్రీ గవర్నమెంట్పై ఆధారపడి లేదు. ఎవరైతే ఫస్ట్లో క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు ఇప్పుడు బిలియనియర్స్ అయిపోయారు. కొద్ది సంవత్సరాల్లోనే క్రిప్టో కరెన్సీ వాల్యూ 1000 నుండి 10,000 రెట్లు పెరిగింది. ఎందుకంటే ఈ కరెన్సీ అన్నది ఏ కంట్రీపై డిపెండ్ అయి ఉండదు. ఇందులో యూజర్స్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా దాని యొక్క ప్రైస్ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది.
అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మనం ఏదైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే ఆ కంపెనీలో ప్రస్తుతం ఆ కంట్రీ షేర్ ప్రైస్ ఎంత ఉందని తెలుసుకొని చేయాలి. కానీ క్రిప్టో కరెన్సీ అన్నది ఈ ప్రపంచం మొత్తం ఒకే ప్రైస్ వాల్యూ కలిగి ఉంటుంది. కొన్ని కంపెనీలు ఈ కరెన్సీని యాక్సెప్ట్ చేశాయి. అందువలన మనకు ఫ్యూచర్లో ఇలాంటి టెక్నాలజీతో పాటు ఇలాంటి కరెన్సీ కూడా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎలన్ మస్క్ గోల్ ఏంటంటే ఫ్యూచర్లో కమర్షియల్ రాకెట్ని ప్రారంభించాలని. ఇప్పుడు నడుస్తున్న కమర్షియల్ ఎయిర్లైన్స్ లాగే కమర్షియల్ రాకెట్ యూజ్ చేసి స్పేస్లోకి వెళ్ళి తిరిగి రావాలన్నది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక దేశం నుండి వేరే దేశానికి వెళ్తే ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ అంటారు. అదే ఒక ప్లానెట్ నుండి వేరే ప్లానెట్కి వెళ్తే ఇంటర్ ప్లానెట్ ట్రావెలింగ్ అని అనాలేమో. మనం ఈ సోలార్ సిస్టంతో మొత్తం తిరగడం ఈ రాకెట్ వల్లే సాధ్యం. అదేవిధంగా స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీలు చాలా తక్కువకే అందిస్తాయి. ఇంకా కమర్షియల్ అయిపోతే చాలా తక్కువ కాస్ట్తో స్పేస్ మొత్తం తిరిగి రాగలం. దీనికి ఉదాహరణగా ఇంటర్నెట్ తీసుకుంటే ఇంటర్నెట్ స్టార్టింగ్లో చాలా కాస్ట్ ఉండేది. కానీ ఇప్పుడు చాలా కంపెనీలు అయిపోవడంతో ఇంకా కాంపిటీషన్ పెరగడంతో మనకు చాలా తక్కువ రేట్కి ఇస్తున్నారు. అదేవిధంగా ఇది కూడా ఫ్యూచర్లో ఇలానే ఉంటుంది. ముందు 200 నుండి 300 రూపాయలు పెడితే 1 GB డేటా దొరికేది. కానీ అదే 200 ఇప్పుడు మంత్లీ రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1 GB దొరుకుతుంది. అదేవిధంగా ఇప్పుడు స్పేస్ ఎక్స్ కంపెనీ తిరగడానికి స్పేస్ షిప్ తయారు చేస్తుంటే ఇది చూసి అమెజాన్ ఫౌండర్ అయిన జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ అనే పేరుతో ఇంకో కంపెనీ స్టార్ట్ చేశాడు. చాలా కంపెనీలు ప్రస్తుతం చేస్తున్నాయి. అందువల్ల స్పేస్ కాంపిటీషన్ ఎక్కువైంది. దాంతో ఫ్యూచర్లో స్పేస్ ట్రావెల్ చాలా తక్కువ ఖర్చు అవుతుంది. స్పేస్లో తిరగడానికి అంత తక్కువ ఖర్చు అయితే ఇక్కడ నుండి అమెరికాకు వెళ్ళడానికి ఇంకా తక్కువ అయిపోతుంది. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే 30,000 టికెట్ కేవలం 3,000 కావచ్చు. 2002లో రాకెట్లు అన్ని దేశాల దగ్గర చాలా తక్కువ ఉండేవి. మీరు అనుకోవచ్చు ఎవరు ఆయనకు అప్పుడు రాకెట్స్ ఇస్తారు అని. కానీ రష్యా తన దగ్గర ఉండే మిలిటరీ రీపబ్లిష్డ్ మిసైల్స్ ఈయనకు అమ్మేసింది. దాంతో తన దగ్గర ఉండే మనీ మొత్తం ఇన్వెస్ట్ చేసి రాకెట్ని తయారు చేశాడు. ఈ ఐడియా బాగుందని మీరు అనుకుంటున్నారు కదా, కానీ ఆ ఐడియా సక్సెస్ఫుల్ కాలేదు. దాంతో ఇంతకు ముందే ఫిజిక్స్లో గ్రాడ్యుయేషన్ చేసిన ఈయన ఇంకా చదవడం మొదలుపెట్టాడు. ఫిజిక్స్లో రాకెట్స్ ఎలా తయారు చేస్తారు, కాంపోనెంట్స్ ఏంటి, ఇంకా రాకెట్ తయారు చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది, ఇలా కూర్చొని మొత్తం క్యాలిక్యులేట్ చేశాక అప్పట్లో ఉన్న నాసా తయారు చేస్తున్న రాకెట్లో కేవలం 3%లోనే తయారు చేయొచ్చని తెలుసుకొని ఈయన ఇంకా వీళ్ళ టీం కలిసి రాకెట్ తయారు చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఇలా 3 సార్లు ఫెయిల్ అయింది. అది కూడా బ్యాక్ టు బ్యాక్ ఇలా ఫెయిల్ అవడంతో కంపెనీ డెడ్ స్టేజ్కి వచ్చేసింది. ఇంకా ఇతని దగ్గర ఒక్క రాకెట్ చేయడానికి మాత్రమే డబ్బులు ఉన్నాయి. ఈ రాకెట్ సక్సెస్ అయితే ఈ కంపెనీ నిలబడుతుంది, లేదా ఇంకా ఈ కంపెనీ బ్యాన్ అయిపోతుంది. ఆయన దగ్గర ఉండే ఇప్పుడు ఒక్క మార్గం డూ ఆర్ డై. మీకు తెలిసే ఉంటుందిగా, న్యూస్ కంపెనీలు ఎవరినైనా డీమోటివేట్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఈయన్ను కూడా పిచ్చోడు అని, ఈయన దగ్గర ఉండే డబ్బులు మొత్తం రాకెట్పై ఇన్వెస్ట్ చేసి వేస్ట్ చేస్తున్నాడని అన్నారు. కానీ తన నమ్మకంతో 4వ రాకెట్పై విశ్వాసం ఉంచి 2008లో రాకెట్ లాంచ్ చేశారు. ఈ రాకెట్ ఫెయిల్ అయి ఉంటే తన దగ్గర ఉన్న 3 కంపెనీలు దివానా తీసేవి. అంటే స్పేస్ ఎక్స్, టెస్లా, సోలార్ సిటీ ఇవేవి ఉండవన్నమాట. కానీ అలా జరగలేదు. ఆయనకు సక్సెస్ఫుల్గా స్పేస్లో ట్రావెల్ చేసి విజయం సాధించేలా చేసింది. దాంతో స్పేస్ ఎక్స్ రాకెట్ని తయారు చేసుకొని తిరిగి అంతరిక్షానికి పంపించేది. అంటే వితౌట్ ఎనీ గవర్నమెంట్ పర్మిషన్. ఇప్పుడు కూడా రాకెట్ తయారు చేస్తారు, అది కూడా చాలా తక్కువ కాస్ట్. కానీ మీరు అనుకున్నట్టుగా చిన్న చిన్న రాకెట్లు కాదు, ఏకంగా రీయూజ్ రాకెట్స్ తయారు చేస్తారు. ఇప్పటి వరకు నాసా కూడా చేయలేదు. మీకు ఇది నమ్మకం లేకపోతే డ్రాగన్ క్యాప్సూల్స్ని చూడండి. రీసెంట్గా 2020లో నాసాతో కలిసి ఆస్ట్రోనైట్స్ని అంతరిక్షానికి పంపించి తిరిగి సురక్షితంగా ల్యాండ్ చేయగలిగారు. ఇప్పటి వరకు ఇలా కేవలం 4 కంపెనీలు మాత్రమే చేశాయి. అది కూడా గవర్నమెంట్ ఏజెన్సీ, రష్యా ఏజెన్సీ, చైనా ఏజెన్సీ అండ్ USA ఏజెన్సీ. ఇప్పటి వరకు ఇండియా కూడా చేయలేకపోయింది. ఇప్పటి వరకు మనం స్పేస్ ఎక్స్ కోసం తెలుసుకున్నాం. ఇప్పుడు కొంచెం నాసా కోసం కూడా తెలుసుకుందాం. మనం ఏమనుకుంటున్నామంటే నాసా చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేసి వేస్ట్ చేస్తుందని. కానీ నాసా విజన్ ఏంటంటే స్పేస్ అండ్ అదర్ ప్లానెట్స్ని వెతకడం, కమర్షియలైజేషన్ చేయడానికి కాదు. ఇంకా నాసా రాకెట్ని తయారు చేయడానికి బోయింగ్ అండ్ స్పేస్ ఎక్స్ కంపెనీపై ఆధారపడుతుంది. అందులో వాళ్ళ ఆస్ట్రోనెట్ని ఉంచి అంతరిక్షానికి పంపిస్తారు.
స్పేస్ ఎక్స్ రాకముందు నాసా కంపెనీ బోయింగ్ కంపెనీపై డిపెండ్ అయింది. ఇప్పుడు స్పేస్ ఎక్స్ వచ్చింది. దాంతో నాసా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. నాసా స్పేస్ ఎక్స్పై ఆధారపడి ఉంటుందా? ఎస్. రాకెట్ రెడీ చేయడం, స్పేస్ షటిల్ చేయడం, కార్గో రెడీ చేయడం, ఆస్ట్రోనట్స్కి ట్రైన్ చేయడం, ఇలా చాలా పనుల్లో ఇప్పుడు నాసా స్పేస్ ఎక్స్పై ఆధారపడుతుంది. నాసా దగ్గర చాలా డబ్బులు ఉంది, కానీ ఈ బ్రహ్మాండం విశ్లేషించడానికి టైం లేదు. నాసా బోయింగ్ కంపెనీపై డిపెండ్ అయ్యేటప్పుడు చాలా టైం వేస్ట్ అయింది. కానీ ఇప్పుడు స్పేస్ ఎక్స్ కంపెనీతో పాటు బోయింగ్ కంపెనీపై డిపెండ్ అవ్వడం వలన చాలా టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు స్పేస్ ఎక్స్ నాసా కలవడం వలన ఒక కంపెనీ రాకెట్ తయారు చేస్తే ఇంకో కంపెనీ ఆస్ట్రోనట్స్ ట్రైన్ ఇంకా స్పేస్ ట్రావెల్ కోసం పనిచేస్తే ఇంకొక కంపెనీ ఎక్స్ప్లోర్ చేయడానికి పనిచేస్తుంది. ఇప్పుడు ఈ 2 కంపెనీల్లో ఏది గొప్పదని మాట్లాడుకుంటే రెండూ గొప్పవే. ఎందుకంటే ఒకదానికి ఒకటి రిలేటివ్గా ఉన్నాయి అండ్ ఒకదానిపై ఒకటి డిపెండ్ అయి ఉన్నాయి. ఫ్యూచర్లో స్పేస్లో తిరగడానికి, కమర్షియల్ చేయడాన్ని మీరు ఒప్పుకుంటారా? ఇంకా ఈ ప్రపంచం మొత్తం యూజ్ చేసే బిట్ కాయిన్ ఆల్ కంట్రీ కరెన్సీగా మార్చడానికి మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకున్నట్లయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.